చరిత్ర పుటల్లో విక్టోరియా మహారాణి బహుభక్తి కలిగిన తల్లిని నేటికి ఆ తల్లిని గూర్చి చెప్తారు. ఒకరోజు ఆ తల్లిని అడిగారు, అమ్మా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పిన్న వయసులో మహారాణిగా నువ్వు ఊరేగుతున్నావే, నీ పాలన స్వర్ణ పాలన అంటారు. ఆ రోజుల్లో దావీదు పాలన ఎంత అద్భుతంగా ఉందో ఆ తర్వాత నీ పాలన అంత అద్భుతంగా ఉందంటారు. ఎంత అద్భుతంగా పిన్న వయసులో నువ్వు పరిపాలన చేయటానికి కారణం ఏంటి, నీ విజయ రహస్యం ఏంటో చెప్తావా అని ఆ తల్లిని అడిగితే, అడిగిన వాళ్ళందరినీ రెండయ్యా నేను చూపిస్తా అని తన ప్రార్థన గదిలోకి తీసుకెళ్ళిందట. ఏంటమ్మా లోపలికి తీసుకొచ్చావు? అదే చెప్తానయ్యా అని చెప్పి ఆ గదిని చూపించి, ఇదిగో ఈ గదే నా విజయ రహస్యం అయ్యా. ప్రార్థన ద్వారా సొలొమోనుకి ఏ జ్ఞానం ఇచ్చాడో, ఈ ప్రార్థన ద్వారానే దేశాలను ఎలా పరిపాలన చేయాలో ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవైపు ప్రార్థన, రెండోది అదిగో పరిశుద్ధ గ్రంథం బైబిల్ అక్కడుంది కదా, ప్రార్థన బైబిల్, ఈ రెండు నా విజయ రహస్యాలు అని చెప్తే నేను విన్నాను. నిజమో కాదో తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట నేను విన్నాను. ఆ తల్లి ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన